UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సార్ ఇంకోటేంటంటే ఏదైతే కృష్ణా జిల్లా దగ్గర రిటైనింగ్ వాల్ ఉందో, ఆ రిటైనింగ్ వాల్ దగ్గరకొచ్చినట్లయితే, ఆ రిటైనింగ్ వాల్ ఎవరు కట్టించారు? ఎవరు పునాదేశారు? రిటైనింగ్ వాల్ అనేది అప్పుడు 2019 చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే అమౌంట్ అనేది నిధులు అనేది శాంక్షన్ అయినాయండి. కొద్ది గొప్ప కట్టారు. తర్వాత ఈయన వచ్చి దాన్ని అదొకటే ఆయన కంటిన్యూ చేసింది, మిగతా అన్నీ ఏమీ లేదు. అదొకటే. అదేంటంటే చిన్న వరదలు వచ్చినా కానీ అటు పక్క కృష్ణలంక, విజయవాడ బస్ స్టాండ్ పక్కనే కృష్ణలంక ఉంది కాబట్టి అది డౌన్లో ఉందని చెప్పి అదొకటే యుద్ధ ప్రాతిపదిక ఇప్పుడు చేసింది. అప్పనిచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన మంచి పనులు చెప్పుకోదగిన ఏమి లేవండి. ఇక అంత అప్పనిచ్చి చెప్పిన ఆయన గురించి చేసినవి ఏమి లేవు, చెప్పుకోదగ్గవి ఏమీ లేవు. సార్ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి నుంచి వచ్చి రాగానే ఆ రిటైనింగ్ వాల్ దగ్గరికి వెళ్ళారే తప్ప డైరెక్ట్ ఫ్లడ్స్ ఏదైతే వరద బాధితుల దగ్గరికి అయితే వెళ్ళని పరిస్థితి మనం చూసాం. సో దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఒక ప్రతిపక్ష కదా, ఒక విపక్ష నాయకుడు మాజీ సీఎం డైరెక్ట్గా వాళ్ళ వరద బాధితుల దగ్గరికి వెళ్ళకుండా అక్కడికి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే నేను చేశానని చెప్పుకోవటానికి, నేను వెళ్ళి అక్కడ ఫోటోలు పోజులు ఇస్తే ఇవాళ నేను కట్టాను అని చెప్పి దీనివల్ల ఇది మునగలేదు, అది మునిగిపోయింది అని చెప్పి చెప్పుకోవటానికి తప్ప ఆయన 74 years 74 సంవత్సరాల వయసు గల చంద్రబాబు నాయుడు గారు బురదలో ఈ రోజు కూడా ఆయన అసలు ఇవాళ ఉత్తరాంధ్ర పర్యటన, ఈరోజు కూడా రోజు ఎక్కడ ఎవరిని అడిగినా కానీ ఎలా చూశారు ఏంటంటే వాళ్ళందరూ చెప్పుకుంటున్నారండి, మాకు బాగా చూశారు అని చెప్పి. 25 kgs బియ్యం, ఒక నూనె ప్యాకెటు, కందిపప్పు, తర్వాత 2 kgs, 1 kg పంచదార, బంగాళదుంపలు, బిస్కెట్ ప్యాకెట్లు, అసలు ఒకటేంటండి చాలా పాల ప్యాకెట్లు, చాలా 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 కేవలం కొంతమందికే తగ్గింది, ఇంకా మెజారిటీ ఆఫ్ ది పీపుల్ దక్కలేదని ఇప్పుడు వాళ్ళ అనుకూల మీడియాస్లో వేస్తున్నారు కదా. మరి లేదండి, చెప్పుకోవటమే కానీ వాలంటీర్స్ ఎవరికాళ్ళు స్వతహాగా వెళ్ళి పంచారు. ఎవరికాళ్ళు మా ఊరు నుండి కూడా వెళ్ళారండి, కేంద్రమండ గ్రామం నుండి కూడా చాలామంది వెళ్ళారు. ఎవరికాళ్ళు వాలంటీర్స్గా స్వతహాగా వెళ్ళి దగ్గరుండి పంచారు. చాలా అసలు లేదు అసలు ఆయన రోజు తిరుగుతాం. చంద్రబాబు నాయుడు గారు రోజు ఇవాళ సింగనగరు, ఇవాళ భవానీపురం, సితార, వైఎస్ఆర్ కాలనీ, జక్కంపూడి కాలనీ, బాంబే కాలనీ అని చెప్పి రోజు తిరుగుతుంటే ఆయన ఏ ఏరియాకి వెళ్ళలేదు చెప్పమానండి. అంటే ఇప్పుడు ఏదైతే ఫ్లడ్స్ అయితే వరదలు వచ్చినాయో లాస్ట్ దాకా వెళ్ళని పరిస్థితి, లేదైతే లోపల సందులో ఎవరైతే ఉన్నారో ఆ ప్రజల దగ్గర వెళ్ళని పరిస్థితి మనం చూసాము. సో ఇలాంటి తప్పుదాలు పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈవెన్ చిన్న ఒక అలర్ట్ మెసేజ్ కూడా ఇవ్వని పరిస్థితి అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా. అలర్ట్ మెసేజ్ మనకు అన్ఎక్స్పెక్టెడ్గా అన్ని నీళ్ళు వస్తాయని చెప్పి, అన్ని క్యూసెక్లు నీళ్ళు వస్తాయని చెప్పి అనుకోలేదు. అది అంత వస్తాయి. ఎవరైనా గవర్నమెంట్ అనేది అలర్ట్ చేస్తారు కదా. ఇప్పుడు ఆయన మొత్తం అన్ని రోజులైన కలెక్టరేట్ ఆఫీస్లోనే అదే క్యాంప్ ఆఫీస్ చేసి అక్కడే ఉన్నారు కదా. అక్కడ ఎందుకు ఉన్నారంటే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే కేవలం కరకట్ట మీద ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మీదకి వరదలు వచ్చినాయి కాబట్టి చంద్రబాబు నాయుడు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉంటున్నారని వైసీపీ వర్గాలు అంటున్నారు. వాళ్ళు ఎన్నైనా అనుకుంటారండి, కలెక్టరేట్ ఆఫీస్లో ఉండవలసిన పని ఉంది. ఆ ఇల్లు సరే విజయవాడ సిటీలో ఇల్లు కావాలంటే ఆయన దొరకదా? లేదా ఏదైనా పెద్ద హోటల్ ఉండలేరా? ఏ ఇల్లు కావాలంటే ఎవరండి ఆయనకి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ 10 ఇళ్ళు లేకపోవచ్చు. ఆయనకి అవకాశానికి అవసరానికి ఇల్లు ఇవ్వమంటే ఇల్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అది ఆయన మీద ఇది వచ్చిందని చెప్పి అది కరెక్ట్ కాదు. వాళ్ళు ఏదైనా రాజకీయం చేయడానికి ఏదైనా వాళ్ళు చెప్పడం, బురద జల్లటంలో ముందుంటారు. దాన్ని మనం ఇది చేసేది మనకు 3-4 నెలల్లో పూర్తిగా ఖాళీ అయ్యే పార్టీని పట్టుకొని మనం అంత ముచ్చటించాల్సిన అవసరం కూడా లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని జోకర్లాగా యూట్యూబ్లో సీమరాజా అని చెప్పి ఆయన పెడతాడు చూడండి, పోస్టులు పెడతాడు చూడండి. ఏముందండి, పార్టీ ఇది అయిపోయింది. ఆంధ్ర రాష్ట్రాన్ని ఆడుకున్నారు. కొన్ని టైటిల్స్ అప్పుడప్పుడు బాగా పెడతారండి. ఆడుదాం ఆంధ్ర అని పెట్టారు కదా. 350 రూపాయలు బ్యాట్ అంట, ఇల్లు 350 రూపాయలు బ్యాట్ని 3500 పెట్టుకున్నారు. ఈ ఫ్లడ్స్ ఇవి రాకపోతే దాని మీద దృష్టి పెట్టేవాళ్ళు. ఏది అసలు అంత అవకాశం లేదు, ఇదే లేదు. అసలు ఇంకోటి ఏంటంటే నిన్న నేను అమరావతి వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద ఒక ఆయన ఉన్నాడు. ఏంటి ఎలా ఉంది అని చెప్పి వరదలు అంటే, మాకు అన్ని సాయం బాగా అందిందయ్యా, మాకు చంద్రబాబు నాయుడు గారు బాగా ఇచ్చారని చెప్పి అని. జగన్మోహన్ రెడ్డి గారు అంటే కనుక మేము మా ప్రాణాలు మాకు దక్కే. ఏంటి అంత మాట అన్నామంటే, ఆయన వెళ్ళి రిషికొండలో వైజాగ్లో ప్రమాణ స్వీకారం రిషికొండలో ప్యాలెస్లో కూర్చునేవాడు,
ఈ వరదలకి మునిగితే అదే సమయం అని చెప్పి ఇక ఈ కరకట్టని జేసీబీ పెట్టి తన మనుషుల్ని పెట్టి గండి కొట్టించేవాడు. ఇంకేముంది, అమరావతి మునిగిపోయింది నేను ముందుగానే చెప్పా, అతనికి అమరావతి అంటే ఇష్టం లేదుగా, ముందుగా నేను చెప్పాను కదా అది అమరావతి మునిగిపోయిద్ది అని చెప్పి అని ఇది చేసేవాడు, పుకారు పుట్టించేవాడు. అంటే ఆయన రెండోసారి సీఎం అవ్వకపోవటం మా అదృష్టం అండి అని చెప్పుకుంటున్నారు. ఇంకా ఏం చెప్పుకుందాం. అమరావతి మునిగిపోయింది, అసలు అమరావతి మునిగిపోయింది కొన్ని వార్తలు వస్తున్నాయి కదా. అమరావతి మునిగిపోతే వాళ్ళకి హైకోర్టు ఎలా పనిచేస్తుందండి? హైకోర్టు పనిచేస్తుందిగా, చూస్తున్నారు న్యూస్లో వస్తుందిగా. ఉమ్. ఏం లేదు, వాళ్ళు చెప్పాలి. ఇవాళ విజయవాడ చాలా వరకు ఇదైతే ఇంకా అమరావతి కొద్ది గొప్ప నీళ్ళు రాకుండా ఎలా ఉంటాయి? ఇదేమన్నా వానాకాలం ఏమో కదా, ఎండాకాలం కాదు కదా. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.